ఈరోజు మీ ముందు ఒక కొత్త రెసిపీని తీసుకొని వచ్చాను. అదేంటంటే చోలే కర్రీ విత్ మసాలా పూరి. ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చనా పిండి, 1 టేబుల్ స్పూన్ గోధుమ నూక, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ అండ్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కసూరి మేథి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని 15 to 20 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. చోలే కర్రీ చేసుకోవడానికి 2 చాప్ చేసిన ఆనియన్స్, 1 చాప్ చేసిన టమాటోస్, 5 to 6 వెల్లుల్లిపై, చిన్న అల్లం అండ్ 2 to 3 గ్రీన్ చిల్లీస్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడైతే నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ జీరా, 1 బిర్యానీ ఆకు అండ్ 1 ఇలాచీ వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ చేసిన మసాలా వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, సాల్ట్ సరిపడా వేసుకొని కలుపుకోవాలి. మసాలా ఇలాగ కొంచెం దగ్గర అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన శనగలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి మీకు సరిపడా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవాలి. మసాలా పూరికి ఇలా గ్రేవీ కొంచెం థిక్గా ఉంటే చాలా బాగుంటుంది. ముందుగా కలిపిన ముద్దని పూరి షేప్లో చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ 2 రెసిపీస్ కలిపి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. అలానే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.